టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 21% ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా సిబ్బంది యొక్క కమిట్మెంట్, డెడికేషన్, హార్డ్ వర్క్ నే అయిందని చెప్పడానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. దాన్ని గుర్తించి మొన్నే ఫిబ్రవరి 10 గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు మన ఉన్న ఆర్పీఎస్ బాండ్స్ కూడా 280 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడము, అది త్వరలోనే ఒక 2-3 days లో కూడా అది డిస్బర్స్మెంట్ కూడా కావడం జరుగుతుంది. సో ఇట్లా మనము ప్రభుత్వం మనకు చాలా ఆదుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ సార్, మనము నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, సిబ్బంది తరఫు నుంచి మీకు డెఫినెట్లీ ఐ గివ్ యూ అష్యూరెన్స్ సార్. మీరు అనుకున్నట్లు ఈ మహాలక్ష్మి స్కీమ్ ను ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్. వచ్చే రోజు కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మీకు అందరు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. అదేవిధంగా బస్సెస్ కూడా మనము ఆల్రెడీ కొనుక్కోవడం స్టార్ట్ అయింది సార్. మీకు కూడా తెలుసు, వచ్చే రోజు 2515 బస్సెస్ వస్తావు. నెక్స్ట్ వచ్చే ఒక 6 months లోనే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినావు. సో వచ్చే మే దాకా మొత్తం 2515 బస్సులు వస్తున్నాను. ఎవరు కూడా ఎలాంటి అపోహల్ని నమ్మొద్దు. ఎవరు కూడా చాలా మంది రకరకాల రూమర్స్ చెప్తున్నారు, ఏమంటే బస్సెస్ తగ్గించానని చెప్పి. బస్సెస్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ బస్సెస్ తగ్గించే ప్రసక్తి లేదు. ఇంకా బస్సెస్ ని యాడ్ చేస్తాను కానీ బస్సెస్ తగ్గించే ప్రసక్తి లేదని చెప్పి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. డెఫినెట్లీ ఈ స్కీమ్ ద్వారా ప్రజలందరూ కూడా బాగా మేలు జరుగుతుంది. సో ఈ యొక్క స్కీమ్ లో టీఎస్ఆర్సీ యాజమాన్య భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, ఈ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే అంశం సంబంధించి అపాయింటెడ్ డే అడుగుతున్నారు, అది ఎక్కడ వరకు వచ్చింది? రెండోది, ఆర్టీసీ సంబంధించి విభజన ప్రక్రియ, టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మధ్యన ఆస్తులు మిగతా పంపకాల విషయం ఎక్కడ వరకు వచ్చింది, ఎప్పుడు పూర్తవుతుంది? సరే, ఇప్పుడు 2000 జీవో నెంబర్ 41 ద్వారా 29/9/2023 నాడు చెప్పిన ప్రకారంగా దాని ప్రక్రియకు సంబంధించి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. కానీ మేము వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం, ఇతర ఇటువంటి అనేక అంశాలు దాన్ని జరుపుతూనే తప్పకుండా దాని ప్రభుత్వం పరిశీలన ఉంది. దానికి మళ్ళీ తదుపరి ఏ విధంగా ఇంకా కమిటీ అవన్నీ ఉన్నాయి కదా, దాని మీద సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోవాలి. హోమ్ సెక్రటరీ గారు మీటింగ్ పెడుతూ ఉన్నారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ గారు 9th and 10th షెడ్యూల్స్ అన్నిటి మీద కూడా మనంతటా మనమే పరిష్కరించుకున్న కొన్ని తప్ప మీకు అన్నిటి మీద ఉన్నది. సో దాని మీద 11వ తారీఖు నాడు కూడా మీటింగ్ ఉన్నది. దాంట్లో ప్రధానమైనది ఆర్టీసీ. ఇంకా మరొక ప్రశ్న, ఈ బస్సులకు సంబంధించి గతంలో 63.5% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 100% పెరిగింది. అంటే ప్రయాణికుల సంఖ్య 50% పెరిగింది. పర్ డే 35 lakhs నుంచి 50 lakhs 52 lakhs ట్రావెల్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం బస్సెస్ మనకు 2019లో 10,000. సో ఈ సందర్భంలో కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రభుత్వము, సంస్థ, ముఖ్యంగా ఎండీ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మంచి చెడు కూడా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ప్రభుత్వం తరఫున ఒక 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్, పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల నుంచి ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్కి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత రెండో కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తోటి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలిగే రకం మీద తాటిపట్టు పడ్డట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ను కోఆపరేటివ్ సెస్ను వాడుకున్నటువంటి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.